కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాబోతున్నది. అందులో భాగంగానే ఇవాళ ఈ సంవత్సర కాలంలో చేసిన మంచి పనుల గురించి చెప్పుకునే విధంగా మన జిల్లాలో సాంస్కృతిక వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడము మొట్టమొదటిసారి మీ సింగారం గ్రామంలోనే జరుపుకోవాలి. ఇక్కడి నుంచే ఈ విజయోత్సవాలు మొదలు పెట్టాలనే ఆలోచనతో సింగారం గ్రామం R&R కాలనీకి రావడం జరిగింది. మరి సింగారం గ్రామం వాళ్ళు ఈ R&R కాలనీ వాళ్ళు ఎంత బాధలు ఉన్నారో మాకు అందరికీ తెలుసు. మీరందరూ కూడా బాధపడుతుంటారు. సంవత్సరం ఆయే ఇంకా మా ఆశలు నెరవేర్చలేరు, రేవంత్ అన్నకు మా కష్టాలు అన్నీ తెలుసు అని కూడా మీ ఆలోచనలు ఉంటాయి. కానీ మనం అందరం కూడా ఆలోచించాలి. సంవత్సరం అంటే కొంచెం కాలమే అని రేవంత్ అన్న భావిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ను ఆయన ఎవరు మన పాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పులను ఏ విధంగా అయితే మిత్తిలు కట్టుకొని ఒక గాడిలో పెట్టేదానికి ఆయనకు సంవత్సరం అయింది. ఈ వారంలోనే మనం చూస్తున్నాము. మొన్న వరంగల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేసిండు. దాని తర్వాత నిన్న వేములవాడలో చేసిండు. తప్పక ఈసారి మన మెదక్ జిల్లాలో వస్తే ఆయన మొదటిసారి వచ్చేది కూడా గజ్వేల్కే, అదేవిధంగా మళ్ళీ R&R కాలనీకి. ఎందుకంటే మీ బాధలు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అదేవిధంగా మాకు కూడా ఈ సంవత్సరం నుంచి మీతో సోపత్ చేసి మీ బాధలు ప్రతి ఒక్కసారి కూడా చూస్తున్నాం. ఇంకా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా రాలే. కానీ ఆయన కేటీఆర్ గారి, హరీష్ రావు కానీ, కేసీఆర్ గాని చెప్పుకుంటుండు మీ అంతా అన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఎక్కడ లేదు అని చెప్తుండు. కానీ మాకు తెలుసు మీకు ఎంత ఇచ్చిండు, ఎంత ఇవ్వాల్సి ఉంది అనేది. తప్పక మొదలు మీకు రావాల్సిన ప్యాకేజ్ అన్ని కూడా వచ్చే విధంగా మేము ఎట్టి పరిస్థితిలో ఈ నెల రోజుల్లోపటినే రేవంత్ అన్న నీడికి తీసుకొచ్చి ఆయన ద్వారానే ఇవన్నీ చేపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైతే 6 గ్యారంటీలు అయితే ఇచ్చిందో 6 గ్యారంటీల్లో అమలు భాగంగా ఈరోజు 10 నెలలు అయిపోతుంది గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి. 10 నెలల తర్వాత ఈ అమలు చేసిన గ్యారంటీలు ఏమవుతున్నాయో అవి ప్రజలకు వెళ్ళడంలో భాగంగా ఈరోజు సింగారం గ్రామంలో ఇంకా ప్రజా విజయోత్సవాలను కార్యక్రమం కుంకుట నరసన్న ద్వారా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ R&R కాలనీకి సంబంధించిన అనేక హామీలు ఇచ్చి హామీలను తుంగలో దొక్కి ఇక్కడ అనాథలుగా మార్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అనేక మందికి ఉపాధి లేక, సరి అయిన జీవనాధారం లేక అనేక మంది యాక్సిడెంట్లలో కానీ అటు కానీ ఇతర డ్రగ్స్ కానీ తర్వాత ఇతర సాంఘిక అలవాటు పడిన యువత కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వం ఎన్నోసార్లు R&R కాలనీకి సంబంధించిన ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, కన్న బిడ్డల్లాగా చూసుకుంటాం అని ఎన్నోసార్లు చెప్పి తీసుకొచ్చి దాదాపు 7-8 వేల మందిని మొత్తం ఒక దగ్గర వేసి ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఉపాధి లేకుండా చాలా కష్టాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 10 నెలలు అవుతుంది. కొంత ఈ గ్యాస్కి సంబంధించిన 500 రూపాయలు కానీ, లేకపోతే 200 యూనిట్ల లోపల కరెంటు కానీ, లేక ఇంకా ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ ఒకటొకటి అమలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ నరసన్న గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇంకా మున్ముందు కూడా ఇక్కడున్న సమస్యలను, ఇక్కడున్న కార్యక్రమాలు అన్నీ ప్రభుత్వం దృష్టికి నరసన్న ద్వారా తీసుకుపోయి ఇక్కడ యువతకు కూడా కొంచెం ఉపాధి లేదు, దానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇంతకుముందుకు మేము గతంలో కూడా ఉత్తమ్ రెడ్డి గారిని కలవడం జరిగింది, వేం నరేందర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకోసం ఈ ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే దిశగా నరసన్న నాయకత్వంలో పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా ఇక్కడ ఈ ఆనాడు మాట్లాడినటువంటి ప్రభుత్వం కనీసం ఏ ఒక్కరు కూడా ఇవాళ పరామర్శించడానికి రాలేదు. ఈ గ్రామాలలో దాదాపు నాకు తెలిసి అధికార లెక్కల ప్రకారమే ఈ కాల్ చేసిన తర్వాత 400 నుంచి 500 మంది R&R కాలనీలో ప్రాబ్లమ్స్ తోటి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతోటి, మానసిక సమస్యలతోటి, ఇక్కడికి వచ్చిన మన పని లేదనే ఇబ్బందితోటి అనేక మంది చనిపోవడం జరిగింది. ఒక ఏటిగడ కిష్టాపూర్ గ్రామంలోనే దాదాపు 95 మంది చనిపోవడం జరిగింది. ఇటువంటి ఏంటంటే ఈ కార్యక్రమం ఏంటంటే ఇది మొత్తం ఉపాధి లేక, వాళ్ళకు సరైన పని లేక మానసిక ఆందోళనకు గురవడం కూడా జరుగుతుంది. అందుకోసం ఏంటంటే ఇంకో కార్యక్రమం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 లక్షల రుణమాఫీ కూడా జరిగింది. 18,000 కోట్లు దాదాపు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇంకా కొంత కూడా ఉంది. అది ముందు కూడా ఆ రుణమాఫీ చేసే విధంగా
ఆల్రెడీ ప్రభుత్వం కానీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి కానీ హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా హామీ ఇస్తాం. త్వరలోనే ఏంటంటే దీనికి సంబంధించిన మేము కూడా మా R&R కాలనీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం ప్రతి కార్యక్రమాన్ని ప్రతి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కానీ నరసింహరావు ద్వారా వేమనాథన్ రెడ్డి కానీ ఎప్పుడు తీసుకుపోకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అండగా ఉంటామని చెప్పి జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.